మంత్రుల నివాసాల్లోని పెంపుడు జంతువులకు ఉన్న సౌకర్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు కరువయ్యాయని కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజిత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిగతులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి దాదా భూసే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ గత వారం చేపట్టిన కూల్ టీక్కర్ ప్రచారంలో భాగంగా దీప్కే నిన్న లాతూర్ జిల్లా ఉచిని గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అధిక శాతం పాఠశాలల్లో తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కూడా లేవని ఆరోపించారు. కొన్ని చోట్ల విద్యార్థుల పరిస్థితి జంతువుల కంటే హీనంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపినప్పుడే సామాన్య విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు వారికి అర్థమవుతాయని అభిజిత్ దిప్కే పేర్కొన్నారు. అలా జరిగినప్పుడే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.